సావిత్రి దేవదాసులు చేసిన పార్వతి పాత్రకు తొలుతూ షావుకార్ జానకిని అనుకున్నారు. రిహార్సల్స్ కూడా జరిగాయి. అయితే ఆ పాత్ర నుంచి నన్ను తప్పించారు. నిజంగా అది నా దురదృష్టమే. ఎందుకంటే ఓ దేవదా పాట రిహార్సల్స్ ఎంత బాగా వచ్చిందో చెప్పలేను. కారణం లేకుండా తీసేయడంతో నేను చాలా బాధపడ్డాను. వేషం పోయినందుకు 10 రోజులు ఏడ్చాను. ఒకవేళ నేను దేవదాసులు నటించి ఉంటే నా నట జీవితం ఎలా ఉండేదో కదా అనిపిస్తుంది. అయితే నాకు సినిమా రంగంలో ఎవరి మీద ఎలాంటి కోపం ఉండేది కాదు. ఎందుకంటే దేవదాసు నుంచి నన్ను తప్పించిన డిఎల్ నారాయణ గారు తీసిన కన్యాశుల్కం సినిమాలో బుచ్చమ్మ పాత్ర నేను చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాదు, గురజాడ స్మారక అవార్డు అందించింది. జానకి సినిమా రంగంలో నిలదొక్కునే రోజులు జెమినీ గణేషన్ సహకారంతో పలు చిత్రాల అవకాశాలు పొందారు. జెమినీ గణేషన్ ద్వారానే నటి సావిత్రి పరిచయమైంది. ఆ తర్వాత ఆమె తనకు ఎంతో స్నేహితురాలుగా మారిపోయిందని అంటూ ఉండేవారు జానకి. సావిత్రితో నేను కలిసి నటించిన మొదటి సినిమా ఆదర్శం. ఆ తర్వాత కన్యాశుల్కంలో తాను మాధురిగా నటిస్తే నేను బుచ్చమ్మగా చేశాను. చిరంజీవి, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి లాంటి మరికొన్ని సినిమాలు చేశాం. సావిత్రి నాతో ఎన్నో వ్యక్తిగత విషయాలు పంచుకునేది. ఆమె శ్రేయోభిలాషిగా, స్నేహితురాలుగా ఎన్నో సలహాలు ఇచ్చేదాన్ని. ఒక్కోసారి మందలించేదాన్ని. వాటిని ఎంతో ఓపికగా విని చివరకు మీకున్న ధైర్యం, ఆత్మవిశ్వాసం నాలో లేవండి అనేది.